హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సంతోష వంటలు ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అప్పాలలో గారెలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి కదా! దాన్ని టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దీనికోసం నేను రేషన్ బియ్యాన్ని ఒక 3 కిలోలని ఇలా పిండిలా పట్టించుకున్నానండి. ఇప్పుడు దీనికోసం మనం ముందుగా ఒక 10 పచ్చిమిర్చీలు, 2 వెల్లుల్లి గడ్డలు, కొద్దిగా కరివేపాకు ఇక్కడ చూసారు కదా! వీటన్నిటిని కొద్దిగా జీలకర్ర వేసి మనం మిక్సీ అనేది పట్టుకోవాలండి. ఇది మనం పిండిలో వేసి గారెలు చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ చూపించిన విధంగా పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకి జీలకర్రని వేస్తున్నానండి. ఇవన్నిటిని ఇలాగా చూపించిన విధంగా మిక్సీ అనేది పట్టుకోవాలి. పైగా ఈ అప్పాలు స్టార్ట్ చేసే ముందు మనం ముందుగా ఒక కడాయిలో ఒక పావు కేజీ వరకి ఆయిల్‌ని వేడి చేసుకోవాలండి. ఎప్పుడు మనం గారెలు చేసినా ఇలాగా వేడి నూనెని పిండిలో గనక వేసుకొని కలుపుకుంటే గారెలు చాలా టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు గారెల్లో వేసుకోవడానికి నేనిక్కడ ఒక కప్పు నువ్వులు, ఒక కప్పు కొత్తిమీర, ఒక కప్పు కరివేపాకు, ఒక కప్పు ఉల్లి ఆకుని ఇలా కట్ చేసి తీసుకున్నానండి. అలాగే ఒక పెద్ద కప్పులో పల్లీలని వేయించి తీసుకున్నాను. అలాగే ఉప్పు, కారం, అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ అండి. ఇవన్నీ మనం పిండిలో వేసి కలుపుకున్నామంటే గారెలు చాలా చాలా టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు మనం ముందుగా వేడి చేసుకున్న ఆయిల్‌ని ఫస్ట్ పిండిలో వేసి కలుపుకోవాలండి. ఇలా ఆయిల్‌ని పిండిలో వేసి బాగా కలుపుకోవాలండి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే పిండి అనేది మనకి చూసారు కదా! ఇలా కొద్దిగా ముద్దలాగా వస్తుంది. ఇలాగ రావాలి పిండి అనేది. ఇప్పుడు మనం అన్ని ఐటెమ్స్‌ని యాడ్ చేసుకుందాం. మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పొడిని వేసుకుంటున్నాను. అలాగే పల్లీలు, నువ్వులు, ఉల్లి ఆకు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి కలుపుకుంటానండి. అలాగే ఇక్కడ 1 ½ టేబుల్ స్పూన్ వరకి సాల్ట్‌ని, 1 ½ టేబుల్ స్పూన్ వరకి కారాన్ని వేసి కలుపుకుంటున్నానండి. ఇంకా రుచి చూసి ఎక్కువ తక్కువ అయితే ఉప్పుని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసి పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఇవన్నీ ఇలా కలిసిన తర్వాత మనం వాటర్ వేసి పిండిని ముద్దకొచ్చేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఈ పిండికి సరిపడేంత వాటర్ వేసి గారెల పిండిని మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా! పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. వాటర్ వేసి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఈ పిండితో చిన్న చిన్న ముద్దలు చేసి గారెలు ఒత్తుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. చూసారు కదా! ఇలాగా పిండిని మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ అనేది కట్టెల పొయ్యి మీద పెట్టి వేడి చేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేడవుతుంటే మనం పిండిని ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని నేనిక్కడ ఈ పూరీ ప్రెస్సర్‌లో ప్రెస్ చేసుకుంటున్నానండి. ఇలా ఈ ముద్దని పూరీ ప్రెస్ మీద ఒక పాలిథీన్ కవర్ ఏసి దానికి ఆయిల్ అనేది రాసిన తర్వాత ఇలా ముద్ద పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఒక క్లాత్ అనేది తీసుకున్నాను. ఆ క్లాత్ పైన ఒక 10 వరకి అలా గారెలు ప్రెస్ చేసి మనం పెట్టుకున్నామంటే ఆయిల్ వేడయిన తర్వాత ఇవన్నీ ఒకసారి వేసుకొని ఈజీగా మనం ఫ్రై చేసుకోవచ్చండి. ఇక్కడ చూసారు కదా! ఈ సైజులో మనకి చిన్న నిమ్మకాయ సైజులో ముద్దలు అనేవి చేసుకొని ఇలాగ ప్రెస్ చేసుకోవాలండి. ఇలా నేను కట్టెల పొయ్యి మీద
కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ తీసుకున్నానండి. ఈ ఆయిల్ వేడయిన తర్వాత మనం ప్రెస్ చేసి పెట్టుకున్న ఈ గారెలన్నిటిని మనం ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా ఆయిల్ వేడయిన తర్వాత నేను ఈ గారెల్ని ఒక్కొక్కటి తీసి ఇలా ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా మనం చాలా ఆయిల్ తీసుకుంటాం కాబట్టి గారెలన్నీ ఫాస్ట్‌గా ప్రెస్ చేసుకోవడం వీలు కాదు. అందుకే ఇలా ఒక 10 వరకి మనం ప్రెస్ చేసి పెట్టుకున్నామంటే అన్నీ ఒక్కసారే ఇలా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా చేస్తే ఫాస్ట్‌గా అయిపోతుంది. ఈజీగా అయిపోతుంది. ఇవన్నీ ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్‌కి తిప్పుకోవాలండి. ఇలా అన్ని గారెల్ని మరలేసుకొని 2 సైడ్‌లు మంచిగా ఎర్రగా కాల్చుకోవాలండి. ఇది మరీ మాడనివ్వకుండా మంచిగా చూసి కాల్చుకోవాలండి. మరీ లేతగా కాకుండా మరీ మాడనివ్వకుండా జాగ్రత్తగా చూసి తీసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా! ఇలా గారెలన్నీ మంచిగా కాలిన తర్వాత అన్నిటిని ఇలా జల్లిగంటతో తీసుకోవడమేనండి. అంతే. ఇలాగే నేను అన్ని గారెల్ని చేసుకుంటున్నాను. చూసారు కదా! ఎలా మంచిగా వచ్చాయో గారెలనేవి. మీరు కూడా ఇలాగ అన్నీ వేసి కంపల్సరీ ట్రై చేయండి. మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్. బాయ్.